శ్రీ గురుభ్యో నమః. ప్రశ్నోపనిషత్ బోధిస్తున్న మన గురువు గారు రాచకొండ శర్మ గారికి, సహాధ్యాయులకి అభివాదములు. మనం ప్రశ్నోపనిషత్తులో 1-2 మంత్రాలు చదువుకున్నాము. మొదటి మంత్రం సృష్టి ప్రకటనకు సంబంధించి, రెండవ మంత్రంలో ప్రాణ శ్రేష్టత్వం గురించి, ప్రాణతత్వం, ప్రాణ శ్రేష్టత్వం గురించి తెలుసుకున్నాము. నాకు మూడో మంత్రం చెప్పమని గురువు గారు అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటూ నా సమీక్ష మొదలు పెడతాను. మూడవ ప్రశ్న ప్రాణం గురించి అడుగుతాడు శిష్యుడు. అశ్వలాయన కౌశల్యుడు పిప్పలాద మహర్షిని అడుగుతాడు ప్రాణం గురించి. అది 6 ప్రశ్నల రూపంలో ఉంటుంది. 6 ప్రశ్నలు కూడా గురువు గారు జవాబులు చెప్తారనమాట. ఈ ప్రశ్నలన్నీ కూడా చాలా గంభీరమైనవి, లోతైనవి అని చాలా ఆలోచించి అర్థం చేసుకోవాలని, శ్రద్ధగా ఏకాగ్రతతో వినాలని మన గురువు గారు చెప్పారు. నేను కూడా అదే ప్రయత్నం చేశాను. హిరణ్య గర్భ బ్రహ్మ పైన ఉన్న సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలు 3వ అధ్యాయంలో మనకి వస్తాం అనమాట. శ్రేష్టమైన ప్రాణమే పరాకాష్ఠ అయితే వ్యష్టి సమిష్టిలో ఎలా పనిచేస్తుంది? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ప్రాణం, ద ఒరిజినల్లీ ఫ్రమ్ విచ్ ద ప్రాణం హ్యాస్ కమ్? ఇలాంటివి బుద్ధికి అందని విషయాలు శిష్యుడు వాళ్ళ గురువు ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంలో నేను విశాలమ్మ గారిని మొదటి మంత్రం చదవమని అడుగుతున్నాను. నమస్కారం అండి. సర్వేభ్యో నమో నమః. అథ హైనం కౌసల్యాశ్చ అశ్వలాయనః పప్రచ్ఛ భగవన్ కుత ఏష ప్రాణో జాయతే కథమాయాతి అస్మిన్ శరీర ఆత్మానం వా ప్రవిభజ్య కథం ప్రాణః తిష్టతే కేన ఉత్క్రమతే కథం బాహ్యమభిధత్తే కథమధ్యాత్మమితి. ఈ మొదటి మంత్రంలో అశ్వలాయన కుమారుడైన కౌశలుడు పిప్పలాద మహర్షిని ఇలా ప్రశ్నించాడు. భగవన్, ఓ దైవ సమానుడా, అడిగే తీరులోనే గురువు మీద గౌరవం, అడిగే ప్రశ్న మీద శ్రద్ధ తేటతెల్లమవుతుంది. ఈ ప్రశ్న కూడా ప్రాణస్థితి గురించే. ప్రాణం గురించి ఆయన 6 చిన్న ప్రశ్నలుగా తీసుకోవచ్చునమ్మా. మొదటిది, కుత ఏష ప్రాణో జాయతే, ఈ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? రెండోది, కథం అస్మిన్ శరీరే ఆయాతి, వృష్టి శరీరంలోకి ప్రాణం ఎలా వచ్చింది? ఆత్మానం వా ప్రవిభజ్య కథం ప్రాతిష్టతే, తనను తాను విభజించుకుని ఎలా ఆధారమైనది? కేన ఉత్క్రమతే, ఎలా బయటికి వెళ్తుంది? కథం బాహ్యమభిదత్తే, ఎలా బాహ్య ప్రపంచానికి ఆధారమైంది? కథం అధ్యాత్మం అభిదత్తే, ఎలా విష్టికి ఆరాధన? ఈ 6 సంక్లిష్టమైన ప్రాణ ఉపాసనకి సంబంధించిన ప్రశ్నలు అడగడానికి ముందుకు వచ్చిన శిష్యుడిని మెచ్చుకుని వీటన్నిటికీ నేను సమాధానం చెప్తానని అంటారనమాట. రెండవ మంత్రం. తస్మై సహోవాచ అతి ప్రశ్నాన్ పృచ్ఛసి బ్రహ్మిష్టః అసి ఇతి తస్మాత్ తే అహం బ్రవీమి. అతి సూక్ష్మమైన విషయాలు అడుగుతున్నావు. అతి ప్రశ్న. నువ్వు బ్రహ్మిష్టివై ఉండి సగుణ ఉపాసన చేసిన వాడివి. ఇప్పుడు నిర్గుణ ఉపాసన చేసేందుకు నీకు అర్హత ఉంది. నా ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చేందుకు నాకు సంతోషంగా ఉందనుకుంటూ నువ్వు ప్రాణం పైన ఉన్న విషయాలు అడిగావు అని మెచ్చుకుని శ్రద్ధగా విను, నేను చెప్తాను అని అన్నారు. అంటే ఈ సూక్ష్మమైన దానిపైన ఉన్నదానికి ఇవి కొన్ని బుద్ధికి, మనసుకి, మాటకి కూడా అందని విషయాలు కాబట్టి ఇవన్నీ తెలుసుకునే అర్హత నీకుంది. నేను నీకు నిర్గుణ బ్రహ్మ గురించి బోధిస్తాను అని చెప్పారు. ఐ షల్ ఎక్స్ప్లెయిన్ ద సోర్స్ ఆఫ్ హిరణ్య గర్భ బ్రహ్మ, స్ట్రక్చర్ అండ్ ఫంక్షనాలిటీ. లిజన్ విత్ కాన్సన్ట్రేషన్. ఇక్కడ గురువు గారికి శిష్యుడికి కూడా అత్యంత పద్ధతిగా ఆస్టెరిటీ అండ్ కంట్రోల్ తో వాళ్ళు ఇద్దరు కూడా ఉండాలని ఉంది. మూడవ మంత్రం. ఆత్మన ఏష ప్రాణో జాయతే యథైషా పురుషే ఛాయా ఏతస్మిన్నేతదాతతం మనో కృతేన ఆయాతి అస్మిన్ శరీరే. ఈ ప్రాణము హిరణ్య గర్భ బ్రహ్మ సచ్చిదానంద ఆత్మ నుంచి పుట్టినది. ఏ విధంగానైతే మనిషి ఉండగానే నీడ పుట్టునో, ఇదే విధంగా బ్రహ్మ ఉంటుండగానే ఈ ప్రాణతత్వం వ్యాపించబడి ఉంది. మనసు యొక్క సంకల్పము దాని నుంచే పుట్టి కర్మల చేయి శరీరం నందు ప్రవేశిస్తోంది. ఆత్మ ఈజ్ ఇట్ ద సూపర్లేటివ్ అండ్ అల్టిమేట్? ఈ ప్రశ్న కూడా అడిగారు శిష్యులు అనమాట. అంటే ప్రాణం ఆత్మ నుంచి పుట్టింది అన్నదానికి
అతడి నీడ వెన్నంటి ఉన్నట్టు మనసు చేష్టల వల్ల ఆ ప్రాణం శరీరంలోకి వచ్చింది అంటే మనసు నుంచి వచ్చే సంకల్పాల నుంచి కోరికల నుంచి బలపడి కర్మలు చేసి ఫలితంగా పుట్టడానికి కారణమైంది. కర్మతి మిథున సృష్టి ద్వారా 5 దశలుగా జీవ సృష్టి జరిగిందని ముందు మనం తెలుసుకున్నాం. పరబ్రహ్మ నుండి క్రియేషన్ మేనిఫెస్టేషన్ జరిగింది. ఆత్మనః అంటే ఇక్కడ ఆయన క్వాలిటీస్ పరస్మాత్ పురుషాత్ అక్షరాత్ సత్యాత్ అని చెప్పారు. అండ్ దట్ డస్ నాట్ చేంజ్ ఎట్ ఆల్. దేశ కాలాలకి అతీతంగా ఉండి ఆత్మకితో సంబంధం లేని విషయం అని చెప్పారనమాట. ఇక్కడ మాయా అవిద్య అజ్ఞానం నామరూపాల ఈ సూక్ష్మ శరీరం కలుషితం చేసుకోకు, స్వచ్ఛంగా శుద్ధంగా పెట్టుకో అని చెప్తూ ఆత్మను 2 విధాలుగా దర్శించవచ్చు. స్వరూప లక్షణం అంటే కార్యకారణ లక్షణం, రెండోది తటస్థ లక్షణం అంటే జగత్ కారణం అంట. అక్షర బ్రహ్మ అని ఏది చెప్పుకుంటున్నామో అది తరగదు పెరగదు, అది అభిన్నం, నిమిత్తం, విభక్తం, ఉపాదం. పరమ పురుషుని నుంచి హిరణ్య గర్భ బ్రహ్మ ఛాయలాగా పుట్టింది అని మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం. ఛాయతో మనిషికి ఎలాంటి కనెక్షన్ ఉండదు, ఒకవేళ మనిషి లేకపోతే ప్రతిబింబం కూడా ఉండదు అనమాట. ఇక్కడ ఆత్మ అనాత్మ దగ్గరగా ఉన్న వాటి మధ్య సాంగత్యం ఉండదని కూడా మనం తెలుసుకోవాలి. ఆత్మ లేనే అనాత్మకు ఉనికి లేదు. ఇట్ హ్యాస్ అని చెప్పి అనాత్మ జడం అని చెప్తూ ఆత్మ వల్లనే చైతన్యం పొందుతుంది అని చెప్పారు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేది వస్తుంది అనమాట ఇక్కడ. అలానే ఈ ఈగోసెంట్రిక్ మనసు ఏదైతే ఉందో దాంట్లో వచ్చే సంకల్పాలు, ఇచ్ఛ, కర్మలు, వాసనల మూలంగా శరీరం అనేది ఏర్పడుతుంది. అది పూర్వజన్మ కర్మ ఫలాల వల్ల వస్తుంది. 4వ మంత్రం. యథా సమ్రాడే వాతి కృతాన్ వినియుంక్తే ఏతాన్ గ్రామాన్ అతితిష్టస్వ ఇత్యేవమేవైష ప్రాణ ఇతరాన్ ప్రాణాన్ పృథగేవ సన్నిధత్తే. ఏ విధంగానైతే ఒక సామ్రాట్ మహారాజు అధికారుల్ని మంత్రుల్ని నియమించి ఈ ప్రాంతాలు మీరు జాగ్రత్తగా పాలించని చెప్తాడో, అదే విధంగా ప్రాణశక్తి మిగతా శక్తుల్ని ఆయా భాగాల్ని పాలించమని విడివిడిగా నియమిస్తాడు. అలాగే హిరణ్య గర్భ బ్రహ్మ ఇతర ఉప ప్రాణులు అంటే ఇంద్రియాలను 5 భాగాలు వేరువేరుగా నియమిస్తుంది. వీరి ద్వారా పనులు చేయిస్తుంది. ఇక్కడ మనకి డివిజన్ ఆఫ్ లేబర్ అంటాం, అది కనపడుతుంది. ఎలాగైతే ఒక ప్రైమ్ మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్స్ ని ఎన్నుకున్న తర్వాత వాళ్ళకి పోర్ట్ఫోలియోస్ ఇస్తాడో, ఈ ప్రకారంగానే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ జరుగుతుంది అనమాట. రాజ్యములకు రాజు ఒక్కడు అయినను పరిపాలన బాధ్యత రాజుగారి మీద ఉన్నను రాజు ఒక్కడే పరిపాలన సాగించడు. కొందరు ఉద్యోగులను నియమించి వారి ద్వారా పనులు చేయించడు. అలాగే ముఖ్య ప్రాణము కూడా శరీరమున రాజ్యములకు రాజై ఉప ప్రాణం అనే ఉద్యోగుల ద్వారా శరీర కార్యములన్నిటినీ నెరవేర్చుచుండును. ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు అవయవాలు, వాటి క్రియలు చెప్పుకుంటే అక్కడ స్ట్రక్చర్ కి ఫంక్షన్ కి రిలేషన్ ఉంది. ఈ రెస్పిరేషన్, డైజెషన్, సర్క్యులేషన్, ఎక్స్క్రీషన్ ఇలాంటి ముఖ్యమైన పనులు విధులు కూడా కొన్ని అవయవాలు నడుపుతాయి అన్నమాట. ఇతరాన్ ప్రాణాన్, ఇక్కడ ప్రాణాలు ఎన్ని రకాలు ఉన్నాయని చెప్పడానికి అపాన సమాన వ్యాన ఉదాన అని అంటే కొన్ని పదవులు కొంతమందికి అప్పచెప్పినట్టు ఆ డ్యూటీస్, ఆ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో ఒకటితో ఒకటి కన్ఫ్యూజ్ అవ్వకుండా సెపరేట్ గా అప్పచెప్పబడతాయి. అవన్నీ కూడా జరుగుతాయి. అలాంటి వ్యవస్థ జరగాలి అంటే కూడా వీటన్నిటి కాంబినేషన్ లో ఒక సింక్రనైజ్డ్ ఫ్యాషన్ లో జరగాలన్నమాట. అంటే ఫర్ ఎ సిస్టమ్ టు వర్క్ ఓవరాల్ కాంట్రిబ్యూషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ మస్ట్ బి మాక్సిమం, నాట్ who controls our powers. For smooth running, division of work or labor is very essential. And the nucleus of all activity and energy is the prana, and life is the primary pranam, and Hiranyagarbha Brahma is the mukhya pranam. ఇది ఒక గొప్ప మంత్రము. ఈ ఈశ్వరుడే స్వరము. ఈశ్వరుడు కానిది ఏమైనా ఉందా ఈ సృష్టిలో? అది కూడా మనకి చెప్తారు. 5వ మంత్రం. వాయుపస్థేయపానం చక్షుశ్రోత్రే ముఖనాసికాభ్యాం ప్రాణ స్వయం ప్రాతిష్ఠతే మధ్యేతు సమానః ఏష హ్యేతద్ హుతమన్నం సమం నయతి తస్మాదేతాత్ సప్తార్చిషో భవంతి. ప్రాణశక్తి తన 5 ప్రాణాలని శరీరం 5 భాగాల్లో ఇలా నియమిస్తుంది. ఉప ప్రాణులతో ఒకటైన అపానం, ఉప ప్రాణులలో ఒకటైన అపానము విసర్జన జననేంద్రియాలు ఉంటుంది. శరీరంలోని అధో భాగంలో ఉంటూ దేహమును అనవసరమైన వ్యర్థ పదార్థాన్ని బహిర్గతం చేయండి అంటే అక్కడ ఎక్స్క్రీటరీ ఫంక్షన్. తర్వాత ముఖ్యమైన జ్ఞానేంద్రియంలో అనగా కన్ను, చెవి, ముక్కు, నోరు అనే ఇంద్రియాలు స్వయంగా తానే నియమిస్తుంది. ప్రాణం తానే నెలకొని ఉంటుంది.
మొత్తం 7 అని చెప్పబడాయి. 2 చెవులు, 2 కన్నులు, 2 ముక్కురంధ్రాలు, నోరు, ఇవి జ్ఞానేంద్రియాలు. ఇవి చురుకుగా పనిచేయుటకు ప్రాణవాయువే కారణం. నేత్రములు చూచుటకు, చెవి వినుటకు, నోరు ఆహారం తీసుకొనుటకు లేకపోతే మాట్లాడుటకు, ముక్కు రెస్పిరేటరీ లేకపోతే శ్వాసక్రియ కోసం నియమించబడ్డాయి. పూర్వ భాగంలో జ్ఞానేంద్రియముల అను ప్రాణములు ప్రభావితము చేయుచుండగా అధో భాగమున కర్మేంద్రియముల ద్వారా అపాన ప్రవర్తించుచున్నది. శరీర మధ్య భాగంలో మధ్యలో జీర్ణకోశము, అక్కడ సమానం ఉన్నది. మధ్యలో ఉన్న సమానం అనే ప్రాణశక్తి తీసుకున్న ఆహారాన్ని, అన్నాన్ని ఉతం చేసి జీర్ణించి సమానంగా అన్ని భాగాలకు పంచుతుంది. దాని నుంచి 7 జ్వాలలు, ఇంద్రియాలు పుడతాయి. అగ్ని జ్వాలలు ఉంటేనే ఇంద్రియాలు బాగా పనిచేస్తాయి, ప్రజ్వలిస్తాయి. సమానమైన శక్తి ఇందాక చెప్పుకున్నట్టు 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కురంధ్రాలు, నాలుక, వీటిని ప్రకాశింపజేస్తుంది. సమాన 7 రూపాల్లో మధ్యలో పొట్ట దగ్గర ఉండి తినబడిన తాగబడిన వాటిని సమానంగా తీసుకుపోతుంది. దిస్ ఇస్ హౌ మెటబాలిక్ ఈక్విలిబ్రియం ఇస్ ఎస్టాబ్లిష్డ్. The prana yajna purushudu is in charge of equal distribution of the energy for all the organs. For example, the gaseous exchange has to be in control. If CO2 concentration goes up, it is very dangerous and intoxication occurs. There are 5 important special senses in the head. అది ముఖము ద్వారా విషయములను తెలుపుతాయి. ఆహారం లేకపోతే ఇంద్రియాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయి. ఇప్పుడు మనం చూస్తే వ్యష్టి ప్రాణం, స్థానం, అధికారం గురించి చెప్పుకోవాలంటే అపానం పాయు ఉపస్థ విసర్జన క్రియ. ప్రాణం కళ్ళు, చెవులు, నాసిక, నాలుక, శ్వాసక్రియ. ఇది మన గురువు గారు టాబ్లెట్ ఫామ్ లో ఇచ్చారు, అందరి దగ్గర ఉండే ఉంటుంది. సమానం జీర్ణ కోసం డైజెషన్ లేకపోతే జీర్ణక్రియ. 7 జ్వాలలు 7 ఇంద్రియాలను సూచిస్తాయి. 7 ఇంద్రియములు, 7 జ్వాలలు, 7 ఇంధనాలు, 7 ఆహుతులు అనే అన్ని బ్రహ్మ నుంచే పుట్టాయన్నమాట. 6వ మంత్రం. హృది హ్యేష ఆత్మా అత్రైతదేకశతం నాడీనాం తాసాం శతం శతమేకైకస్యా ద్వాసప్తతిర్ద్వాసప్తతిః ప్రతిశాఖా నాడీ సహస్రాణి భవంతి ఆసు వ్యానశ్చరతి. సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మ హృదయంలో ఉంటుంది, తామర మొగ్గ ఆకారంలో ఉంటుంది. ప్రాణమునే ఆత్మగా సంబోధించినది. ఆ హృదయం నుంచి 101 నాడులు బయలుదేరుతాయి శరీర వివిధ భాగాలకు. వాటిలో ఒక్కొక్క నాడి నుంచి 100 ఉపనాడులు ఉన్నాయి. ఆ ఉపనాడుల్లో ఒక్కొక్క దానికి 72,000 ఉపశాఖ నాడులు ఉన్నాయి. మొత్తం ఈ అన్ని ఉపనాడుల నుంచి వ్యానం అనే ప్రాణశక్తి సంచరిస్తూ ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనది. రక్త ప్రసరణ క్రియ ఫర్ బ్లడ్ సర్క్యులేషన్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. థౌసండ్స్ ఆఫ్ ఈ సూక్ష్మ నాడులు హార్ట్ లో ఉన్న అయోటా నుంచి శరీరం అన్ని భాగాలకి పంపిణీ జరుగుతుంది, ఫ్రమ్ హెడ్ టు ద టిప్ ఆఫ్ ద టో. ఈ నెట్వర్క్ ఆఫ్ మైన్యూట్ tubules are present in the human body. That is how cosmic energy entered body, and that energy is Sankalpa Shakti, Ichha Shakti, Kriya Shakti. Jnana is not limited and it spreads all over. But in the limbs there will be extra circulation where there is maximum movement. Similarly with the sense organs like eyes, nose, lungs, etc. Jnanam is the supreme consciousness. Samishti Prana Shakti in Vyashti is indivisible. ప్రాణం అన్నింటా అంతటా, ఇన్ ఇండివిజువల్స్ ప్రాణం అన్నిటా అంతటా ఉంటుంది. చైతన్యం వ్యాపిస్తేనే అన్ని సవ్యంగా జరుగుతాయి. ఈ 6వ మంత్రంలో వ్యానం గురించి చెప్పబడింది. స్థూల శరీరంలో ఉన్న హృదయంలో సూక్ష్మ శరీరంలో ఉన్న మనసు ఉంటుంది. ఇక్కడ ఫిజికల్ బాడీ అండ్ మైండ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. మనసులోని చైతన్యం ప్రకటన అవుతూ ఉంటుంది. అందువల్ల ఆత్మ హృదయంలో ఉంది అని వచ్చింది. చిదాభాస రూపేణ ఆత్మన ఉపలభ్యతే. 7వ మంత్రం. అథైకయోర్ధ్వ ఉదానః పుణ్యేన పుణ్యం లోకం నయతి పాపేన పాపముపాభ్యామేవ మనుష్యలోకం. నాడీ వ్యవస్థ గురించి తెలుసుకున్నాము 6వ మంత్రంలో. ఇప్పుడు ఆ నాడులలో పైకి వెళ్లే ముఖ్యమైన నాడి సుషుమ్నా నాడి. ఉపాసన చేసిన వ్యక్తిని ఉదానం తీసుకువెళ్తుంది. ఉదానం అంటే ఉదాన వాయువు. ఉదానం మెడపై భాగంలో దాని క్రియను చేస్తుంది. వెన్నుముక చివరి భాగంలో బల్బులాగా ఉండే బ్రెయిన్ ఆర్ మెదడు ఉంటుంది అనమాట. ఆలోచనలకు మెదడు నుంచే, ఆలోచనలన్నీ కూడా మెదడు నుంచే పుడతాయి. ఎవరైతే ఉపాసన చేయరో వారి ప్రారంభ కర్మ వల్ల చేస్తే పుణ్యలోకాలకి, ఊర్ధ్వలోకాలకి వెళ్తారు. పాపం చేస్తే అధోలోకాలకి, పాపలోకాలకి తీసుకెళ్తుంది.
రెండూ సమానంగా చేస్తే మనిషి లోకం ప్రాప్తమవుతుంది. పుణ్య పాప బ్యాలెన్స్ షీట్ ని బట్టి పైకి ప్రయాణం ఉంటుంది. ఉదాహరణ శక్తి బయటికి పంపించే ఆలోచన శక్తి, సుషుమ్నా నాడి క్రియాశక్తి ఆలోచన శక్తికి ప్రతీక మైండ్. ఉదాహరణ ఈ మంత్రంలో ఉదాహరణ గురించి వస్తుంది. ఇది ఆపాద మస్తకం సంచరిస్తూ ఉంటుంది. శాస్త్రం చెప్పినట్టు పుణ్యకర్మల వల్ల దేవాది లోకాలకి వెళ్తే, శాస్త్ర విరుద్ధమైన పనుల వల్ల పాపలోకాలు లేదా నరకం ప్రాప్తం అవుతుంది. అంటే హీనమైన జన్మలు పశుపక్షాదుల్లాగా పుడతారు ఇంకో జన్మలో. పుణ్యపాప రెండు సమానంగా చేస్తే మనిషిలోకి వస్తుందని. సో ఇక్కడ నిష్క్రమణ అన్నదానికి ఇది ఇట్స్ ఎ కౌంట్ డౌన్ క్లాక్ ఫర్ ఎగ్జిట్ అనమాట. ఎప్పుడో ఒకప్పుడు మరణం అనేది తప్పదు కాబట్టి ఇక్కడ ముఖ్యమైన పాత్ర సుషుమ్నా నాడికే ఉంటుంది. అందుకని ప్రాణం తీసిపోయేది దాని ద్వారా అని మనం తెలుసుకున్నాం. ఇడ పింగళి నాడుల మధ్యలో సుషుమ్నా నాడి ఉంటుంది. అది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ లాగా అది బయటికి పంపించే యాక్టివిటీ దానికి కేటాయించబడింది అనమాట. ఈ ఉదాహరణ యాక్టివిటీ ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ద కల్చరల్ రిజల్ట్ ఆఫ్ ద మెంటల్ లైఫ్ వి హ్యావ్ లివ్డ్. ఇఫ్ వన్ హ్యాస్ హయ్యర్ ఆర్ నోబెలర్ థాట్స్ ఎక్స్పీరియన్స్ ఇట్ విల్ బి సుపీరియర్. ఇట్ ఈస్ ఫర్ అస్ టు మేక్ అవర్ మార్క్. బాగు చేసుకున్నా చెడగొట్టుకున్నా అది మన బాధ్యతే. ఉదాహరణ ఇస్ ద ప్రొపెలింగ్ ఎనర్జీ లైక్ ద ఫ్యూయల్ ఇన్ ద రాకెట్. రాకెట్ పైకి వెళ్ళాలంటే ఇంధనం ఎలా ఉండాలో అలా ప్రాణం ఎలా బయటికి వెళ్ళాలో అన్నదానికి ఉపయోగపడేది. ఐదవ ప్రాణమైన ఉదాహరణ వాయువు జీవి మరణానంతరం ఆయా లోకాలకు చేర్చుటకు ఉపకరించును. అత్యంత సూక్ష్మమైనది. శరీరమునందు సూక్ష్మ రూపంలో చరించుటయే కాక చనిపోయిన తర్వాత కూడా జీవుని సూక్ష్మ శరీరంపై తన యొక్క ప్రభ తెలుపుతూ ఉంటుంది. 8వ మంత్రం. ఆదిత్యో హవై బాహ్య ప్రాణ ఉదయత్యేష హి ఏనం చాక్షుషం ప్రాణమనుగృహ్ణానః పృథివ్యాం యా దేవత సా ఏషా పురుషస్య అపానమవష్టభ్య అంతరా యదాకాశత్ స సమానో వాయుః వ్యానః. సూర్యుడే బాహ్య రూపంలో ప్రాణం. అతడు అనిపించే కళ్ళల్లో ప్రాణంగా నెలకొని ఉన్నాడు. కంటిలోని వెలుగు వెలుతురుగా, కళ్ళు యందు వెలుగు అతడే. పృథ్వీలో ఉన్న దేవత మనిషిలో ఉన్న అపానాన్ని నియంత్రిస్తోంది. అంతరిక్షం సమానాన్ని నియంత్రిస్తోంది. సమానం వాయువు వ్యానాన్ని నియంత్రిస్తోంది. ఇలా శిష్యుడు అడిగిన 5-6 ప్రశ్నలకి జవాబులు వచ్చాయన్నమాట. ఎలా బాహ్య ప్రపంచానికి ఆధారమైంది, ఎలా వ్యష్టికి ఆధారమైంది అన్న వాటికి అనమాట. ఇక్కడ చిన్న టేబుల్ ద్వారా మనం మళ్ళీ సమిష్టిలో ఎలా ఉంటుంది, వ్యష్టిలో ఎలా ఉంటుంది అని చెప్పుకుంటే, సమిష్టిలో అది దైవం, వ్యష్టి అంటే అధ్యాత్మం, ఆదిత్య దేవత ప్రాణం, పృథ్వీ అపానం, అంతరిక్షం సమానం, వాయువు వ్యానము, అగ్ని లేక తేజ ఉదానం. దీని గురించి మళ్ళీ వస్తుంది, వివరణ వస్తుంది. సమిష్టి ప్రాణం వ్యష్టి స్థితికి కూడా కారణమైతే సమిష్టి నుంచి శక్తి పొందుతుంది. ఆదిత్యుడే బాహ్య రూపంలో ప్రాణం. సూర్యుడు ఉదయించి సమిష్టిలోనే కాక వ్యష్టికి కూడా శక్తినిస్తాడు. ఆదిత్యుడే లోక సాక్షి. పృథ్వీలో ఉన్న దేవత వ్యష్టి అపానంకి శక్తినిస్తుంది. మన కింద నిలిచి ఉన్నామంటే ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ లేకపోతే గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల స్థిరంగా నిల్చోగలుగుతున్నాం. అది దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రొటేషన్ అండ్ మూవ్మెంట్ ఆఫ్ ద ఎర్త్. మధ్యలో ఉన్న ఆకాశం వ్యష్టిలో సమానంతో సమానం. అన్ని శక్తులు హిరణ్య గర్భ బ్రహ్మ నుంచి వచ్చేవి. అంటే మనం సమిష్టి నుంచి తీసుకున్నవి మళ్ళీ సమిష్టి నుంచి తీసుకున్నవి వ్యష్టి మళ్ళీ సమిష్టిలోకి ఇవ్వాలనేది ఒకటి ఉంటుంది. అంటే అక్కడ ఈశ్వరుడు ఎలా సృష్టి చేశాడు, ఎలా ఒకటి అనేకంగా అయ్యాడు అన్న దానికి ఆ ఈశ్వరుని క్రియేటివ్ పవర్ గురించి కూడా గురువు గారు చెప్పడం అయింది. అక్కడ 33 వెరైటీస్ ఆఫ్ 3 దేవతలు అంటే 3 దేవతలు కాదని అక్కడ గ్రూప్స్ అని కూడా క్లియర్ గా చెప్పారు గురువు గారు. ఆధ్యాత్మ అధిభూత ఇదంతా కూడా ఇట్ ఇస్ ఆల్ కంట్రోల్డ్ బై దైవం. దేవత అంటే ప్రకృతి శక్తి అండ్ ఆల్సో హిరణ్య గర్భ బ్రహ్మ. ఇది శబ్ద మంత్ర స్వరూపానికి ద్వారా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 9వ మంత్రం. తేజో హవా ఉదానస్తస్మాదుపశాంత తేజాః పునర్భవమింద్రియైర్మనసి సంపద్యమానైః. అగ్నియే నిజానికి ఉదానము. ఎవరి యందు అగ్ని ఉపశమనం ఇస్తుందో అట్టివారు మనసులో కేంద్రీకరించబడ్డ ఇంద్రియాలతో పునర్జన్మకై పయనిస్తారు. ఈ ఉదానము కంఠస్థానమందు ఉంటుంది. బాహ్యంలో ఉన్న అగ్ని వ్యక్తిలో ఉన్న ఉదానవాయువు. దేహంలో ఉదానం ఉంటేనే ఇంద్రియాలు ప్రకాశిస్తూ ఉంటాయి. విరాట్ ఈశ్వరునికి ఆకారం ఊహించుకుంటే అక్కడ భూమి, పాదం, అంతరిక్షం, స్పేస్, అలానే నాభి, సూర్యచంద్రులు, కళ్ళు, దిశలు, ముఖం, స్వర్గలోకం అని వివరంగా గురువుగారు చెప్పారు.
తర్వాత ఇక్కడ ఆదిత్యుడు సమిష్టిలో ఆదిత్యుడు, పృథ్వీ, అంతరిక్ష, వాయు, అగ్ని అయితే వ్యష్టిలో ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన. ప్రాణం అనాత్మకు శక్తినిస్తుంది, ఆత్మకు కాదు. వ్యష్టి అంటే జడరూప స్థూల శరీరం, బాహ్య ప్రపంచాన్ని అధిభూతం అంటారు. ప్రాణమే స్థితికి కారణం. వ్యష్టి స్థాయిలో ప్రాణమని, సమిష్టి స్థాయిలో హిరణ్య గర్భ బ్రహ్మాని అంటారు. ఉదానము కంఠస్థానం ముందు ఉంటుంది, బయట అగ్నిగా. మానవుడే తాను మరణించే సమయంలో తన మనసులో మెదిలిన ఆలోచనలతో తిరిగి ప్రాణాన్ని పొందుతాడు. ఆ ప్రాణం ఉదానం అనే ప్రాణశక్తి సహకారంతో ఆ జీవుణ్ణి అతడు కోరుకున్న లోకాలకి తీసుకుని వెళ్తుంది. మరణకాలమున ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన అన్ని లీనమైపోతాయి. శరీరం నుంచి అగ్నితత్వం వెళ్ళిపోతుంది. ఊపిరి ఆడదు, రక్త ప్రసరణ ఉండదు, మాట రాదు, శరీరం అని చల్లబడిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది అంటే పునర్జన్మ పొందటానికి. ఉదాహరణ వెళ్ళిపోయేటప్పుడు ఇంద్రియాలు కూడా వెళ్ళిపోతాయి. మనసు ఆధీనంలో ఉన్న ఇంద్రియాలన్నీ ఇంకో శరీరంలోకి పోయి వాటి స్థానాల్లో సర్దుకుంటాయి. బయటికి వచ్చే ఉదాహరణ అది మనిషి సంకల్పాన్ని బట్టి ఆ ప్రయాణం ఉంటుంది. ఇక్కడ తేజస్ అంటే గురువు గారు హీట్ అని చెప్పారు, వేడి అని. అంటే మనం 98.4 degrees దాటితే నార్మల్ టెంపరేచర్ అని, అది దాటితే జ్వరం వచ్చిందని అలా చెప్తాం. అంటే ఇక్కడ ఉష్ణం హీట్ ఎనర్జీగా కూడా తీసుకుపోతే ఆ హీట్ ఎప్పుడైతే అణగారిపోతుందో శరీరం చల్లబడిపోతుంది, చనిపోయారనో అని చెప్తాం. అది తర్వాత బాహ్య మ్యాక్రో బాడీ ఈజ్ టర్న్డ్ ఇంటూ యాషెస్ బట్ ద ఆత్మ ఈజ్ స్టిల్ రిమైనింగ్. అది దాని గురించి వివరం గురుగారు చెప్తారని అనుకుంటున్నారు. దిస్ హీట్ ఎక్స్చేంజ్ ఫ్రమ్ సమిష్టి టు వ్యక్తి అండ్ వైస్ వర్సా maintains the equilibrium and temperature regulation, and this cosmic energy is all pervasive in all bodies. ఇక్కడ ఇంపార్టెంట్ గా ముఖ్యంగా ఉదాహరణ గురించి ప్రాణ ఎనర్జీ కాంపనెంట్. ఇది ఏంటంటే మనం దీని ద్వారా మనం మ్యాక్రోకాజం అంతా లిమిటెడ్ మ్యాక్రోకాజం ని వి ట్రై టు డిస్కవర్ ద హోల్ మ్యాక్రోకాజం ఇన్ లిమిటెడ్ మైక్రోకాజం అనమాట. ఈ లైఫ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో సన్, ఎర్త్, అట్మాస్ఫియర్ అండ్ విండ్, వీటిని మనం లైఫ్ ఫోర్సెస్ అంటాం. ఈ మంత్రంలో వ్యష్టి, సమిష్టి, సామరస్యం మనకి అర్థమవుతుంది. 10వ మంత్రం. యచ్చిత్తః తేన ఏష ప్రాణమాయాతి ప్రాణస్తేజసా యుక్తః సహ ఆత్మనా యథా సంకల్పితం లోకం నయతి. జీవుడు ఏ విధమైన ఆలోచనలను కలిగి ఉన్నాడో వాటితో అతడి ప్రాణము చేరు. ప్రాణము ఉదానముతో కలిసి జీవాత్మను పొందినది. కోరిన లోకములకు జీవుడిని నడిపించును. మరణించిన పిమ్మట జీవుడు ఎక్కడికి పయనించును. మరణంలో నశించేది దేహమే కానీ ఆత్మ కాదు. మరణం తర్వాత జీవుడు నూతన దేహమును ధరించుటకు జరుగుతుంది. మన కర్మలు, అనుభవాలే ఎక్కడికి వెళ్ళేది నిర్ణయిస్తాయి. వాసనలు ఆంతర్యంలోని నిగూఢంగా ఉండను. అవి మరణ సమయాన మనోఫలకముపై కదులును. అవి బహిర్గతమై జీవుడి ప్రయాణం సాగిస్తాడు. ఈ ఆలోచనలు ప్రాణంతో కలిసి ఉదాన వాయువులో చేరి జీవాత్మలో ఐక్యమై ఆ వాసనకు అనుగుణమైన చోటికి పయనిస్తాయి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, మరణకాలంలో నన్ను తలుచుకున్న వారు నా దగ్గరికి నన్ను పొందుతారు అన్నారు. అది ఎలా వస్తుందంటే ఎల్లప్పుడు భగవంతుని ధ్యానంలో ఉంటే వస్తుంది. అది ఒక హ్యాబిట్ లాగా మనం అడాప్ట్ చేసుకోవాల్సింది అన్న విషయం చెప్పారు. అంటే ఎల్లప్పుడు కూడా ఆధ్యాత్మిక చింతన అనేది మనకి ఉండాలని అని గాంధీ గారు ఎగ్జాంపుల్ కూడా చెప్పారు ఈ సందర్భంలో. హఠాత్ మరణం పొందినప్పుడు ఆయన ఇంకోటి అలా హే రామ్ అన్నారు. అంటే నిత్యం ఆయన రాముని చింతలో ఉండడం వల్ల ఇలా జరిగింది అని అనుకుంటాం. అంటే పుణ్యలోకాలకు వెళ్ళాలని కోరిక ఉంటే చాలదు, దానికి తగ్గ సాధన, ఉపాసన చేయాలని అని చెప్పారు. అంటే ఒక వ్యక్తికి చివరి దశలో, అవసాన దశలో నారాయణ అంటాడేమోనని వాళ్ళు ఒక పీచు తీసుకొస్తే వాడు పీచే అన్నాడు, నారాయణ కూడా అనలేదు ఆఖరికి. అంటే అప్పుడు ఏంటి, ఇలాంటి మానవ జన్మ, ఉత్కృష్టమైన మానవ జన్మకి ఏమిటి ప్రయోజనం, సార్థకం అని అనిపిస్తుంది అనమాట. అంటే సంకల్పాలు చాలా ముఖ్యం. మనం చిన్ననాటి నుంచి మంచి అలవాట్లు చేసుకుంటే అప్పుడు మనం మంచి మార్గంలో ఉంటాము, ఉన్నత స్థితికి చేరుకుంటామని. ఇక్కడ సంకల్పాలు అనేవి చాలా ముఖ్యము. సకల వాసనలకు సమూహం అనమాట. చిన్ననాటి నుంచి అలవర్చుకునే వల్ల జాగ్రత్తగా మనని మనం కండక్ట్ చేసుకుని జీవితం కాలం చేసిన దాన్ని బట్టి ఒక థాట్ లైన్ ఏర్పడుతుంది. అప్పుడు మనకి ముఖ్యంగా ఇక్కడ కోరికలు ఉండకూడదు. డిజైర్లెస్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పుణ్యకార్యాలు, ధర్మ కార్యాలు చేస్తుంటే అవన్నీ కూడా అవి రాబోయే జన్మకి మనకి ఒక ఫౌండేషన్. అందుకని మనం ఎలా పుడతాం, ఏం చేస్తాం అనేది
అక్కడ ఫేట్ ఇస్ డిసైడెడ్ బై అవర్ డీడ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్. 11వ మంత్రం. య ఏవం విద్వాన్ ప్రాణం వేద న హాస్య ప్రజా హీయతే అమృతో భవతి తదేష శ్లోకః. ఈ విధంగా ప్రాణముల గురించి తెలుసుకున్న పండితుడి యొక్క సంతతి నశించదు, అప్రమత్యు పాలుపడదు, అతడు అమృత రూపుడవుచున్నాడు. ఇట్టి అమృతనంగా హిరణ్య గర్భ బ్రహ్మ అని అర్థం. సమిష్టి సూక్ష్మ శరీరాభిమాని హిరణ్య గర్భ బ్రహ్మ కనుక సూక్ష్మమైన ప్రాణగతులను గ్రహించిన విద్వాంసుడు లేక పండితుడు ఆ బ్రహ్మస్థితికి చేరుకుంటాడు. ఆ ప్రాణతత్వం హిరణ్య గర్భ ఉపాసన చేస్తాడు. ఆయన సంతానం అమృత భవతి అంటే అపమృత్యు భయం ఉండదు వాళ్ళకి. హిరణ్య గర్భ బ్రహ్మ లోక ప్రాప్తి తర్వాత క్రమముక్తి గురించి కొంచెం తర్వాత అడుగుతాను. పుత్రేష్ణ లోకేష్ణ విత్తేష్ణ నుంచి విముక్తి పొందిన ఆత్మకాముడికి తప్పకుండా హిరణ్య గర్భ బ్రహ్మను చేర్తాడు. ఇహపర లోక ఫలం లభిస్తాయి. చివరికి క్రమముక్తి. ముందు బ్రహ్మలోకం పొందటం ఆపేక్షిక అమృతత్వం, తర్వాత పొందిన క్రమముక్తి ఆత్యంతి అమృతత్వం. ప్రశ్నోపనిషత్ బ్రాహ్మణోపనిషత్ కనుక ఇక్కడ వివరణ మంత్ర భాగం నుంచి చెప్పబడింది. 12వ మంత్రం. ఉత్పత్తి మాయతిం స్థానం విభుత్వం చైవ పంచధా అధ్యాత్మం చైవ ప్రాణస్య విజ్ఞాయామృతమశ్నుతే విజ్ఞాయామృతమశ్నుత ఇతి. ప్రాణోపాసన చేసిన వ్యక్తి అమరత్వాన్ని పొందుతాడు. అంటే అతనికి ఉపాసనలో ప్రాణం ఎలా పుట్టింది, శరీరంలోకి ఎలా వచ్చింది, శరీరం ఎక్కడ ఉంది, ఎలా పరిపాలిస్తోంది, వ్యష్టి సమిష్టిలో 5 ఎలా విభజించుకుంది, ఇవన్నీ తెలుసుకున్న ఉపాసన చేసిన వ్యక్తికి అమరత్వం వస్తుంది అని చెప్పుకుంటున్నాం. ఆయన విద్వాంసుడు పండితుడు అని చెప్తున్నాం. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఒకే పదంలో జవాబు వచ్చే వివరణ అంతా కూడా మనకి వచ్చింది. అంటే ఆవిర్భావము, ప్రవేశము, స్థితి, వ్యాపకత్వము, విభజన అంత ప్రకృతి గ్రహించడం. అట్టి విద్వాంసుడు అమరవుతున్నాడు. ఇదే ఫలశ్రుతి అనమాట. కౌసల్య అశ్వలాయన 6 ప్రశ్నలకి ప్రాణంకి సంబంధించిన అడిగిన అన్నిటికీ గురువు గారు చాలా చక్కగా ఇచ్చి సంతృష్టి పరిచాడు అనమాట. ఇది నిష్కామ ఉపాసన చేయాలి అంటే మనకి చిత్తశుద్ధి, నిశ్చలత, గురు ప్రాప్తి, గురు కటాక్షం ఉండాలి. అలానే మోక్ష సాధనకి వివిధ మార్గాల ద్వారా మనం ఈ తెలుసుకుని ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం మనకి ఉపనిషత్తులు వినడం వల్ల కలుగుతోంది. శాంతి మంత్రం గురించి ఒక్క మాట చెప్పి ఆపేస్తాను గురువు గారు. దేవతలారా, మేము చెవులతో మంచి విషయాలు వినాలి, కన్నులతో మంచి దృశ్యాలు చూడాలి, దృఢమైన అవయవాలతో కూడా దేహాలతో మాకు ఆయుష్ ఉన్నంత వరకు మిమ్మల్ని స్తుతించాలి, మీకు మేలు కలిగే రీతిలో మేము జీవితం గడపాలి, ఇంద్రుడు, సూర్యుడు, గరుత్మంతుడు, బృహస్పతి శుభం కలిగించాలి అని మనం ప్రార్థన చేయాలి. ఎటువంటి విఘ్నాలు కలగకుండా మేమందరం శ్రద్ధగా విని చదివి జ్ఞానం పొందాలి అని గురువులందరినీ ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గురువులు గారికి ఒకసారి నమస్కారాలు చెప్పుకుంటూ ఓం శాంతి శాంతి శాంతి.